450 ఎకరాలకు సంబంధించిన ఈ భూమి పేదవాళ్ళకు అసైన్డ్ రూపకంలో గవర్నమెంట్ ఇస్తే ఆ అసైన్డ్ భూములు కాజేయడం కోసం సాక్షాత్తు ప్రభుత్వమే స్కెచ్ చేసింది. అందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది. ఈ ల్యాండ్ పూలింగ్ లో మీ భూములన్నీ కూడా తీసుకోబోతున్నాము అని చెప్పి మొట్టమొదటిగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు, స్థానిక నాయకులు అందరూ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వచ్చి రైతులను, అంటే పేద అసైన్డ్ రైతులను బెదరగొట్టారు. బెదరగొట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందో తెలుసా? ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ల్యాండ్ పూలింగ్ లో మీ ఊర్లు ఉన్నాయి అని చెప్పి, మీ భూములు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నాయి అని చెప్పి మరో జీవో ఇష్యూ చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉంటాయో అక్కడే మీకు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం వస్తుందా? 450 ఎకరాలకు సంబంధించిన ఈ భూమి పేదవాళ్ళకు అసైన్డ్ రూపకంలో గవర్నమెంట్ ఇస్తే ఆ అసైన్డ్ భూములు కాజేయడం కోసం సాక్షాత్తు ప్రభుత్వమే స్కెచ్ చేసింది. అందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది. ఈ ల్యాండ్ పూలింగ్ లో మీ భూములన్నీ కూడా తీసుకోబోతున్నాము అని చెప్పి మొట్టమొదటిగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు, స్థానిక నాయకులు అందరూ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వచ్చి రైతులను, అంటే పేద అసైన్డ్ రైతులను బెదరగొట్టారు. బెదరగొట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందో తెలుసా? ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ల్యాండ్ పూలింగ్ లో మీ ఊర్లు ఉన్నాయి అని చెప్పి, మీ భూములు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నాయి అని చెప్పి మరో జీవో ఇష్యూ చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉంటాయో అక్కడే మీకు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం వస్తుందా? ఈ భూములన్నీ మేము మాకు ఇచ్చేసేయండి, కనీసం మేము 10 లక్షలన్నా 5 లక్షలన్నా ఇస్తాము, 8 లక్షలన్నా ఇస్తాము అని చెప్పి వీళ్ళేదో రైతులకు మేలు చేసినట్టుగా, అసైన్డ్ వాళ్ళకు రైతు మేలు చేసినట్టుగా ఒక పిక్చర్ ఇస్తూ ఆ భూములను ఈ అసైన్డ్ రైతులను బెదరగొట్టి తీసుకునే కార్యక్రమం చేస్తారు. అగ్రిమెంట్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకొక జీవో ఇస్తారు, జీవో నంబర్ 304 అని. దాంట్లో ఈ ఊరు పేరు క్రిస్టల్ క్లియర్ గా ఈ ఊర్లో కరెక్ట్ గా చేయబోతున్నాం అని అంటారు. పేదవాడు ఉంటాడో, అసైన్డ్ భూములు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళను బెదరగొట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ కొనుగోలు చేసిన ఆ బినామీలకు 2 కోట్ల రూపాయలకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ భూములు పేదవాడి దగ్గర నుంచి తీసుకుని బినామీలకు ఇవాళ అంట కడతా ఉన్న పరిస్థితి. అంతేనా గణేష్? అవును సార్. ఇదేనా జరిగింది మన మధుపాటలో? ఇదేనా జరిగింది మధుపాటలో? పెట్టుబడి పెట్టి 100 రూపాయలు తీసుకునే ప్రయత్నం మా రైతుల మీద మీరు ప్రయోగిస్తున్నారు. మేము రుణమాఫీ అడుగుతున్నామన్నా, మాకు గిట్టుబాటు ఇవ్వమని అడుగుతున్నామన్నా, మా దగ్గర భూమి లాక్కుంటే ఏమి అడగదు, మీకు ధైర్యంగా ఉండే దానికోసం అంతా చేస్తున్నారు. మేము రుణమాఫీ అడుగుతున్నామని, ఈరోజు మా భూమి లాక్కునే పరిస్థితి మీరు చేస్తున్నారు. అలా చేస్తే రైతు అనేవాడు ఉండడు, ఏమి అడగడు కదా, ఎలాగైనా తెలుసు కదా. మా రైతులు మాత్రం మాకు కష్టపడడం తెలుసు, మాకు కష్టపడి మీ అందరికీ అన్నం పెట్టడం తెలుసు. చూస్తూ ఊరుకో, మమ్మల్ని మోసం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో. రైతులందరం కూడా పోరాడతాం, మా భూములు మాత్రం ఇచ్చేది లేదు. మధుబాగ గ్రామం ఉన్న గణేష్ చెప్పిన కథ తీసుకొచ్చి పెద్ద చెట్లు కొట్టేసి రోడ్లు వేసేసారు. అంటే 10 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా మాకొద్దు, 2 కోట్ల రూపాయలు పైన
విలువ చేసే ఈ భూములను మీరు ప్రభుత్వం తీసుకుంటుంది, మాకు ఇవ్వకపోతే బలవంతంగా అప్పుడు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు, మేమైతే 10 లక్షలు ఇస్తాము అని చెప్పి మా దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు లాక్కునే కార్యక్రమం చేయాలనుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తే మేము ఇవ్వము అని మీకు చెప్తే ఇవ్వమని చెప్తే నైట్కి రోడ్లు వేస్తారండి. దౌర్జన్యంగా ఇవ్వము అని చెప్తే అయినా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టి రోడ్లు వేసేశారు. రోడ్లు వేసి బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంతేనా తల్లి? గట్టిగా పోరాడతాను తల్లి. నియోజకవర్గం రోలుగొట్ల మండలం జేపీ అగ్రహారం గ్రామం. చెప్పున మీ రైతులందరూ కూడా పాస్ పుస్తకం చేయించిన వాళ్ళకి చెప్తున్నారు సార్. ఎవరో రాజు అనే పుస్తకాలు చేసేసారు. వాళ్ళ పేరు పాస్ పుస్తకం చేశారు సార్. వాళ్ళకి భూమి ఎక్కడ ఉందో తెలియదు సార్. ఆ భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియదు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు, భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియదు. వాళ్ళ పేరుతో చేసేసారు. వాళ్ళ పేరు పాస్ పుస్తకం చేశారు. మీ భూములు మీ అవి పట్టా భూములే. పట్టా భూములు సార్. అసైన్ భూములు కాదు, పట్టా భూములే. పట్టా భూములు మా దగ్గర ఉన్నాయి సార్. పట్టా భూములే. జేపీ అగ్రహారం చోడవరం నియోజకవర్గం పట్టా భూములు 450 ఎకరాల్లో వీళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఆ ఊళ్ళో ఎవరో రాజుగారు అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి బినామీ అట. ఆయనకే భూములు ఎక్కడున్నాయో తెలియట. వీళ్ళ పేరు మీద ఉన్న భూములు ఉండాల్సిన పేరు, వీళ్ళ పేర్ల మీద ఉండాల్సిన భూములు ఆయన పేరు మీదకి పాస్బుక్లు దాటి పాస్బుక్లు రాసేసారు. అంతేనా? అడిగారా మీరు? అడిగావు సార్. నిలదీశారా? నిలదీశావు సార్. ఏమైంది మరి నిలదీస్తే? ఎకరాకి 10 లక్షలు మమ్మల్ని ఇమ్మంటున్నారు సార్. నిలదీస్తే మా భూముల్లో మీరు వచ్చి ఈ భూములు మాయి అని చెప్పి మా భూములు నాకు కూడా ఏమిటని చెప్పి నిలదీస్తే ఇదిగో దస్తావేజులు మీ పేరుతో లేవు, కావాలంటే పోయి రిజిస్టర్ ఆఫీస్ చెక్ చేసుకోండి, ఎప్పుడో మారిపోయాయి, కంప్యూటర్లలో బటన్ నొక్కండి, ఎప్పుడో మారిపోయాయి, ఇప్పుడు అవి మా పేరుతో ఉన్నాయి, ఎదురు మీరు 10 లక్షలు ఇస్తే మీ భూములు మళ్ళీ మీకే రిజిస్ట్రేషన్ చేసేయడానికి ఆలోచన చేస్తాము అని చెప్తాను. ఇవ్వకపోతే డబ్బులు అన్నట్టు సార్. తగిలి పోలీసులు వచ్చి కొట్టేస్తారట సార్. మమ్మల్ని ఖాళీ చేపిస్తారట. ఇవ్వకపోతే పోలీసులతో కొట్టిస్తారట, తరిమి కొట్టేస్తారట సార్. కొట్టిస్తారట. చేయడానికి ఏమీ లేక ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కనీసం నాకన్నా చెప్తే కనీసం న్యాయం అన్నా జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఊరంతా తరఫున మీ అందరికీ మీకు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, న్యాయం చేయండి అడుగుతా ఉన్నా. ఒక్క అంగుళం కూడా మీ భూములు పోకుండా ఒకవేళ చేస్తే ఒక సంవత్సరమే వీళ్ళ పాలన, దాని తర్వాత వచ్చే ఇవాళ భూములు లాక్కుంటా ఉన్నా రాక్షసులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, అంగుళం కూడా పూర్తిగా రాబట్టి వాళ్ళందరికీ ఉండేది గాజువాక మీది. చెప్పు భాష విషయం ఏందన్నా? సమస్య సార్, ఈ విషయం అంటే విశాఖపట్నం కలెక్టరేట్ లో అన్న ఈ రోజు గురించి చెప్తున్నాం కదా. నాకు బాగా తెలుసు, 10 సంవత్సరాల నుండి కలెక్టర్ ఆఫీస్ ఎవరు ఎన్ని దినాల నుంచి అక్కడే కూర్చున్నారు, ఎవరు ఎన్ని దినాల నుంచి కదులుతున్నారు, ప్రజలు ఎంతమంది ఫిర్యాదు చేస్తున్నారు, ఎంతమందికి పరిష్కారం అవుతుంది. కానీ పై అధికారుల నుంచి వచ్చిన లెటర్లు కూడా లెక్కలు చేయలేని అధికారులు ఉన్నారు ఇక్కడ. ప్రజలు కూడా ఇబ్బందులు. మన దేశాన్ని కాపాడాం, ప్రజలు కూడా కాపాడాం. భాషలో మీ సమస్య ఏందన్నా? అసలు ఏం జరిగిందన్నా? సార్, నాకు మాజీ సైనిక కోటాలో చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో 3 ఎకరాల సెంట్ భూమి 2005 ఇచ్చారు. 3 ఎకరాల భూమి మీకు ఎప్పుడు ఇచ్చారు? 2005లో. 2005 రాజు చూపించాలి చెప్పలేదు, నేను అందరూ నమ్ముతారు పర్వాలేదు. తర్వాత 2008
అంటే ఏం జరిగింది? మీ భూమి ఏం జరిగింది? మీ భూమిని ఏం చేసినారు? నా భూమి 2005లోని 591/4లో పట్టా కేటాయించారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయి. 2008లోని అవతల వ్యక్తికి 600 సర్వే నెంబర్ 2/6లో కేటాయించారు. ఆ వ్యక్తి ఎవరో తెలీదు, కానీ రెవెన్యూ వాళ్ళు మామూలుగా ఇష్టపడి ఆడికి ఇచ్చిన 605 సర్వే నెంబర్ కొట్టి చేసి నా సర్వే అంటే ఏం జరిగింది? మీ భూమి ఏం జరిగింది? మీ భూమిని ఏం చేసినారు? నా భూమి 2005లోని 591/4లో పట్టా కేటాయించారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయి. 2008లోని అవతల వ్యక్తికి 600 సర్వే నెంబర్ 2/6లో కేటాయించారు. ఆ వ్యక్తి ఎవరో తెలీదు, కానీ రెవెన్యూ వాళ్ళు